అన్ని మాకు అన్ని ఇంటి దగ్గరే జరుగుతున్నాయి. ఒక వాలంటీర్లను పెట్టారు. ఏదన్నా సరే ఇంటి నుంచి ఎప్పుడైతే నెల పెన్షన్ కోసం వెళ్తే ఇవాళ పొద్దున వెళ్తే సాయంత్రం దాకుండి పని మానుకొని మళ్ళీ రేపు రండి, అది తమ్ము పడతలేదు అది ఇది అనేవాళ్ళు. అన్నం ఉండేది కాదు, నీరసం వచ్చేసేది అసలుగా. ఆ పెన్షన్ కోసం వెళ్ళి పొద్దున వెళ్తే పొద్దున్నే లేచి వెళ్ళిపోయేవాళ్ళం, సాయంత్రం దాకా ఉండేవాళ్ళం, అన్నం తినడానికి కూడా ఉండదు. సాయంత్రం నీరసం వచ్చి పడిపోయేవాళ్ళం. అవన్నీ ఇంటికి వచ్చి జరుగుతున్నాయి, మాకు ఏ ఇబ్బంది లేదు, అన్ని బాగానే ఉన్నాయి. పిల్లలకి అమ్మఒడి కానీ గవర్నమెంట్ లో మామూలుగా 45 సంవత్సరాలు 18,000 వస్తున్నాయి, చేతి వస్తుంది, పెన్షన్ వస్తుంది. ఆరోగ్యశ్రీ కూడా బాగానే చేశాడుగా, పెంచాడు, అన్ని బాగానే ఉన్నాయి, మాకు అన్ని అందుబాటులో ఉంటున్నాయి. ఇప్పుడు ఈయన ఇస్తున్నాడు కదా, ఇంకొకళ్ళు ఇస్తామంటే ఆశపడినట్టేగా. మనం ఇప్పుడు ఇటు న్యాయంగా లేకపోతే అటు వెళ్ళొచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ ఈయన చేస్తున్నాడు కదా, ఇంకా ఎట్టటి చేస్తాడు, ఇప్పుడు చేస్తాడేమో, ఇప్పుడు చేశాడు, బాగానే చేశాడు. ఇంకొకళ్ళు వచ్చి మేము ఏదో చేస్తాము అంటే చేసిన వాళ్ళు అన్యాయం చేయకూడదుగా. న్యాయంగా ఉన్నాడు కదా, ప్రభుత్వం న్యాయంగానే ఉంది. నాతో పాటు ఒక 30 మంది 40 మంది 100 మంది దాకా వచ్చిన అందరి నోటు అదే మాట, జగన్ గారు వస్తే బాగుండిద్ది, జగన్ గారు వస్తే బాగుండిద్ది. ఏదైనా అవసరం ఉండి వెళ్ళినా గౌరవిస్తాడు, మాట బాగానే మాట్లాడి చేస్తారు.